ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా యొక్క శుభములు, నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. నేడు దేవుడు బయలుపరిచిన వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. ఆమెన్. దేవుడు ఈ వాగ్దానమును యెహోషువకు తెలియచేశాడు. యెహోషువకు ఈ మాట బయలుపరిచాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యములో ఈ విధంగా ఉంది: నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. యెహోషువ మోషే తరువాత దేవుని ప్రజలను కనాను దేశానికి నడిపించే నాయకత్వాన్ని చేపట్టినవాడు గనుక దేవుడు నాడు మోషేకు ఎలాగ తోడై ఉన్నానో నేడు నీకు కూడా తోడై ఉండి నిన్ను నడిపిస్తాను, నీవు ధైర్యంగా ఉండు, నిన్ను విడువను అని వాగ్దానం చేశాడు. దేవుడు నాడు యెహోషువకు చేసిన వాగ్దానము నేడు నీకు, నీ ఇంటి వారికి ఆయన ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు నేను మోషేకు తోడై ఉండినట్లు నా ప్రియ కుమారుడా, కుమార్తె నీకును తోడై ఉందును అని ఆయన జ్ఞాపకం చేస్తూ, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును అనే మాట జ్ఞాపకం చేశాడు. మనందరికీ తెలుసు యెహోషువ దేవుని చేత ఏర్పరచబడిన వాడని. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో 1 నుంచి 9 వచనాల వరకు మనం గమనించగలిగితే, మోషే మరణానంతరము దేవుడు యెహోషువకు ఇశ్రాయేలీయుల నాయకత్వ బాధ్యతను అప్పగించి తాను వాగ్దానము చేసిన దేశమును స్వతంత్రించుకొనమని యెహోషువను దేవుడు ప్రోత్సహించాడు. మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని యెహోషువను దేవుడు ధైర్యపరిచాడు. అంత మాత్రమే కాకుండా భవిష్యత్తులో జరగనై ఉన్న దానిని ముందుగానే దేవుడు ఇచ్చానని నిశ్చయతతో ఆయన యెహోషువకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాగ్దానము నెరవేరకుండా ఉండదు. ఆమెన్. నీ జీవితంలో దేవుడు బయలుపరిచే ప్రతి వాగ్దానము ఏదో ఒకరోజు ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. మాట తప్పని దేవుడు ఆయన, మెడమ తిప్పని దేవుడు నా యేసయ్య. కనుక మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదనని ఆయన తెలియచేస్తూ, నేను ప్రమాణము చేసిన దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవని నూతన నాయకునిగా ఎన్నుకున్నటువంటి యెహోషువకు దేవుడు ఈ వాగ్దానమునిచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానము నెరవేర్చుటకు దేవుడు నడిపించే మార్గములో తిన్నగా నడవవలసి ఉన్నది అని యెహోషువకు దేవుడు తెలియచేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు తోడై ఉంటే జరిగే కార్యాలు: 1, మార్గము సరళము చేయబడుతుంది. 2, యుద్ధ రంగములో విజయం కలుగుతోంది. 3, దేవుడు దేనిని ఇస్తానని వాగ్దానం చేశాడో దానిని మనం పొందుకుంటాం. ఈ 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి, దేవుడు తోడై ఉంటే 1, మన మార్గము సరళము చేయబడుతోంది. 2, దేవుడు తోడై ఉంటే అన్నిటిలో అత్యధికమైన విజయము మనం పొందుకుంటాం. 3, దేవుడు దేనిని ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము చేసిన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. గనుక ఈ 3 విషయాలు మనం గమనించాలి. యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఇదే: నేను నీకు చేసిన వాగ్దానము నెరవేరుస్తానని. దేవుడు ఏ మాట అయితే యెహోషువకు వాగ్దానముగా ఇచ్చాడో
అదే మాట ఇశ్రాయేలీయులు కూడా యెహోషువతో అన్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో, అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మునెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుమో, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక అని వారు ప్రవచనం పలికారు ఇశ్రాయేలీయులు. నిజముగానే దేవుడు యెహోషువకు తోడై ఉండి నడిపించాడండి. ఈరోజు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు మనకు తోడై ఉండి మనలను నడిపించుచున్నాడు అన్న ఒక నిశ్చయత మనము కలిగి ఉన్నాము గనక దాన్ని మనం గట్టిగా చేపట్టాలి. దానిని మనం విశ్వసించాము గనక దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యముతో నీవు ఉండాలి. అధైర్యపడకూడదు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ వాగ్దానమును దేవుడు నీ జీవితంలో నెరవేర్చుచున్నాడు. దేవుడు చేసిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్పుకు సిద్ధముగా ఉంది. అటువంటి గొప్ప కృపను దేవుడు చూపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, మా దైవమా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మోషే నాయకత్వము తర్వాత యెహోషువను నాయకునిగా ఎన్నుకొని గొప్ప వాగ్దానం చేశారు. నాటి వాగ్దానము నేడు మీరు మాకిచ్చినందుకు వందనాలు, నాకిచ్చినందుకు స్తోత్రాలు, మా ప్రియ బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును అన్న దేవా, నీకు వందనాలు. నీవు తోడై ఉంటే మా మార్గములు సరళము చేయబడతాయి, మా చేతి పనులు దీవించబడతాయి నాయన. రెండవదిగా, మేము ఏ పని పూనుకున్నా నీవు మాకు తోడుగా ఉన్నావు గనక అన్నిటిలో అత్యధికమైన విజయం మాకు కలుగుతోంది. మూడవదిగా, మీరు ఏదైతే వాగ్దానము చేశారో ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరుతుంది అని మీరు సెలవిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. మీరు మాకు తోడుగా ఉంటే చాలు, అదే నాకు మేలు అని ఎందరైతే ఒక నిశ్చయత కలిగి ఉన్నారో వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకిచ్చిన ఈ ధైర్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దిన మా ప్రియ బిడ్డల జీవితాలను మీరు వాగ్దానము చేత దర్శించినందుకు స్తుతులు చెల్లిస్తూ పేరు పేరున దీవించి వారి ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో నుండి తీర్చుదురుగా కానీ ప్రార్థిస్తుండగా కృప చూపించి కార్యం జరిగించుమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసము సదా నీకు నీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్.